పాపానికి నిర్వచనం అంటే పాపి ఎవడు అంటే దేవుణ్ణి ఎరగనివాడు, ఆజ్ఞ అతిక్రమించిన వాడు, అందరూ పాపులని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఒక తిండిలో భేదం ఉండొచ్చు, వస్త్రాల్లో భేదం ఉండొచ్చు, నివసించే గృహాల్లో భేదం ఉండొచ్చు, ఆకారంలో భేదం ఉండొచ్చు, కానీ పాపానికి భేదము లేదు. కనుక ప్రతి వాని జీవితంలో పాపం అనేది ఉంది. అది జన్మ కర్మ పాపముల ద్వారా మనకు కనబడతా ఉంది. అయితే పిల్లరా, మరి పాపం వల్ల వచ్చేటువంటి జీతం ఏమిటంటే మరణం. అది ఎక్కడికి తీసుకెళ్తుందంటే అగ్నిగుండం. అక్కడ ఏముంటుందంటే ఏడుపు, పండ్లు కొరుకుట, చీకటి, వేదనకరమైన స్థలం. అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి భయంకరమైన స్థితికి మానవుడు వెళ్ళటం దేవునికి ఇష్టం లేక తన ప్రియకుమారుడిని యేసుక్రీస్తు ప్రభువాన్ని భూమికి పంపించాడు. ఆయన ఎలాంటి వాడు అంటే పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఆయన మానవుని యొక్క పాప క్షమాపణ నిమిత్తం ఈ భూమికి వచ్చాడు. అయితే ఆయనలో ఏ పాపము, ఏ దోషం లేదు. ఆకాశానికి భూమికి మధ్యన ఆయన ఎలాడదీయబడ్డాడు. కలువరి శిలువలో ఆయన తన ముళ్ళ కిరీటం ధరించాడు. ఆయన వీపు కొడా దెబ్బలతో పట్టబడి 140 కొడా దెబ్బల ద్వారా నాగేటి సారం వలె దున్నబడింది. ఆయన శ్రమపడి చనిపోయి, సిలువ వేయబడి చనిపోయి, సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచాడు. ఆ సిలువ వేయబడి పునరుత్థానుడైన క్రీస్తుని మీ మధ్యకు ప్రకటించడానికి వచ్చాం. ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి త్రోవ చూపలేడు. ఎలాగ చూపలేడో అలాగే ఒక పాపిని ఇంకొక పాపి రక్షించలేడు. పాపములో ఉన్నటువంటి ఆ పరిస్థితి ఏమిటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరముల చేత మానవుడు నింపబడ్డాడు. మానవుడు ఆధారపడే వ్యక్తులు కూడా అలాగే ఉన్నారు. నేను పాపిని, ఇంకొక పాపి నన్ను విడిపించలేదు. కనుక ఆ పరిశుద్ధుడి భూమి మీదకి వచ్చి మన పాప శాపం నుంచి విడిపించిన కొరకై శ్రమ పడినవాడిగా, మన శిక్ష తాను పొందిన వాడిగా ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనందరికీ స్వస్థత కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది.